హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనందరం రోజు ఇంట్లో చేసుకునేది చాలా సింపుల్ ఐటమ్స్ తోటి ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ఇదేంటో తెలుసండి, పిల్లలకి మెమరీ పవర్ బాగా పెరుగుతుందండి. మన ఇంట్లో ఉండే కూరగాయలతోనే పిల్లలకి చక్కగా మ్యాథ్స్ కూడా బాగా వస్తాయి ఇది తిన్నారంటే. ఇదేంటో తెలుసా? బెండకాయ ఫ్రై నా స్టైల్లో ఇలా చేశారంటే పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా బాగా తింటారనమాట. ఇలా తింటే వాళ్ళకి బెండకాయలు బాగా అలవాటు చేయాలండి పిల్లలకి. ఎందుకంటే చదువు బాగొస్తది. అంటే మెమరీ బాగా పెరుగుతుంది. అందుకని చెప్పి బెండకాయలు తింటే చాలా చాలా మంచిది. పిల్లలకి అలవాటు చేయొచ్చు. ఇది జిగురు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇవి చూసారా? వేరుశెనగ గుళ్ళు. ఇవి రోస్టెడ్ అంటే ఆయిల్ లేకుండా ఊరికే రోస్ట్ చేసుకున్నాననమాట. తర్వాత మన రుచికి ఉప్పు. ఇది నా స్పెషల్ కారప్పొడి అండి. ఆల్ ఇన్ వన్ పౌడర్ ఉంది కదా అది. తర్వాత ఆయిల్. ఈ కారం లింక్ పెడతాను ఇందులో చూసుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాదండి, ఇది మామూలుగా ఫ్రైయే. కానీ ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటూ ఉంటాం. అంత అవసరం లేదు. ఊరికే 2 స్పూన్లు చూడండి నేను ఎంత తక్కువ వేసుకున్నాను. వీటిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని బెండకాయలు డైరెక్ట్గా వేసేస్తున్నాను. నూనె కొంచెం కాగంగానే బెండకాయలు వేసేసుకుంటున్నాను చూడండి. ఇది కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం, ఎందుకంటే జిగురు వస్తుంది కదా బెండకాయలు, అందుకని చెప్పి ముందుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, హైలోనే ఉంచుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటూ మాడకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక్క 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నామంటే అందులో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని జిగురు రాదనమాట. ఇప్పుడు తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, సగమే వేగిపోయినాయి. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాను చూసారా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మిగతా అంతా ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి చూసారా? దీనిలో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరుండి, ఇది మాడిపోతాయి, దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇంకా మిగతా ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యి ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతాయో. ఇలా చేసుకుంటే మనకి జిగురే రాదండి. బెండకాయల్లో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురే ఉండదనమాట. ఇది తప్పనిసరిగా వారానికి 2 సార్లు అయినా సరే చేసి పిల్లలకి పెడతా ఉంటే వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుందండి. చాలా బాగా మ్యాథ్స్ అంతా బాగా వస్తాయి. చూడండి, ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇంకా మీకు పొడి పొడిగా చక్కగా పిల్లలు ఇష్టంగా తినాలంటే చక్కగా ఇంకా పొడి పొడిగా ఉంటే అసలు ఉట్టి కూరే తినాలనిపిస్తుందండి, అలా ఉంటుంది. చూసారా? చక్కగా ఫ్రై అయిపోతుంది. దీనిలో ఇప్పుడు ఉప్పు చూసారా? ఇంతవరకు ఇప్పుడు ఉప్పు వేయలేదు. ఎందుకంటే ఉప్పు వేస్తే ఇంకొంచెం నీరు వచ్చేస్తుంది. మనం కూరగాయల్లో చూసారా? ఉప్పు వేయగానే దానిలో నీరు వస్తుంది. అందుకని చెప్పి ఇందులో ఇంకా జిగురు ఎక్కువ అయిపోద్ది అప్పుడు. అందుకని ముందుగా ఉప్పు వేయకూడదు. ఇప్పుడు ఈ స్టేజ్ దాదాపుగా 80% అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటే డ్రైగా ఉంది కాబట్టి ఇప్పుడు అసలు ఇంకా నీరు కూడా రాదు. చక్కగా ఫ్రై అయిపోయింది బెండకాయలు. చూడండి, చాలా వరకు అంతా అయిపోవచ్చింది అసలు కర్రీ. ఇప్పుడు ఉప్పు, పసుపు ఇప్పుడు వేసుకున్నాము. తర్వాత చూడండి, ఇలా కలుపుకుంటూ కొంచెం అంతా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, దీనిలో రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గుళ్ళు, అవి వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేస్తే ఏంటంటే అవి మెత్తబడకుండా క్రిస్పీగా అలా ఉంటాయి. తినేదాకా అవి క్రిస్పీగా అలాగే ఉంటాయి. లేదంటే మెత్తబడిపోతాయి, ఈ టేస్ట్ అంత బాగోదు. ఇలా వేసినప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. చూడండి, దీని తర్వాత ఇప్పుడు చూసారా నా ఆల్ ఇన్ వన్ పౌడర్ కారము. ఇది చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను లింకు. చూడండి, ఈ కారం వేసుకుంటే ఇంకా అసలు చెప్పనక్కర్లేదండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారా? ఈ గ్రౌండ్ నట్స్ వేయించినవి వేసుకొని ఈ కారం వేసుకుని ఇది చూడండి, అస్సలు ఏమన్నా జిగురు ఉందా చూడండి? ఫుల్ డ్రై అయిపోయినాయి, అస్సలు జిగురు ఉండదండి. ఇలా తింటే ఉట్టి కూర తినేస్తూ ఉండొచ్చు. చూడండి, అసలు అన్నంలో కలుపుకునేదాకా కూడా మిగలదు, ఉట్టిదే తినేస్తూ ఉంటారు. ఇలా ఉంటే గింజలు కూడా అసలు ఇంకా మెత్తపడవన్నమాట. చివరిలో ఇక కొత్తిమీర చల్లేసేసుకుంటున్నాను. చల్లుకొని మళ్ళీ కొంచెం అది కలిసేలాగా కొంచెం కలుపుకుంటే బెండకాయ కూర ఎంతో టేస్టీగా, చాలా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై కనుక పిల్లలకి పెట్టారంటే నిజంగా మళ్ళీ మళ్ళీ ఇష్టం. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తూ ఉంటారు దీన్ని. చూడండి, బెండకాయ అంటే ఎవరికి ఇష్టం లేదో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి,
వాళ్ళు ఎలా తినరో చూడండి. అగో చూడండి గింజ చక్కగా క్రిస్పీగా అలాగే ఉంది, ఏం మెత్తబడిపోలేదు. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా పెట్టారనుకోండి మీ ఇంట్లో ఎవ్వరు బెండకాయ వద్దనే అనరు. కావాలంటే చేసి వాళ్ళకి పెట్టి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. తప్పకుండా దీన్ని ముందు లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా అవన్నీ మీకు తెలిసేది. అలాగే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.